Welcome to SS News. నేను మీ శోభ. జిల్లాలో ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ ఆదివారం పరిశీలించారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, నర్సనపేట నియోజకవర్గం నర్సనపేట జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కౌంటర్లను పరిశీలించి కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు, వసతులపై ఆరా తీశారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అన్ని విధాలా వారికి పూర్తి సహకారాన్ని అందించాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు సిహెచ్ రంగయ్య, మోహన్ రావులను కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సూచించారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పంపిణీ కేంద్రంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్లలో సిబ్బంది హాజరును తీసుకున్నారు. వారికి డ్యూటీ ఆర్డర్లను అందజేశారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడానికి ఒక్కో చోట 10కి పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి వచ్చినట్లే ఎటువంటి క్యూలైన్లు లేకుండా వెంటనే ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల సిబ్బందికి సహాయం కోసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా నిరంతరం పలు సూచనలు చేశారు. అలాగే మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్స్, ట్రైనింగ్ సెంటర్, రిజర్వ్ స్టాఫ్ కౌంటర్, వాహనాల కేటాయింపు కోసం కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి పంపిణీ కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సేవలను అందించారు. ప్రతి చోట తాగునీరు, అల్పాహారం, టీ సరఫరా చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఏర్పాట్లు పగడ్బందీగా ఉండడంతో పోలింగ్ సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చి ప్రతి కౌంటర్ని పరిశీలన చేసి మాకు కావాల్సిన సూచనలు ఇస్తూ మేము కరెక్ట్గా మరి మెటీరియల్ అయితే అన్ని చక్కగా మేము చెక్ లిస్ట్ చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా చెక్ చేసుకున్నాం, అన్ని రిసీవ్ చేసుకున్నాం. మరి రెడీగా బస్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. మరి అక్కడున్న ఎయిర్పోర్ట్లు ఏంటో మాకు తెలియదు, అక్కడ కూడా చక్కగా ఉంటాయని అనుకుంటున్నాం. మరి చక్కగా పోలింగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. మాకైతే ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్గా చక్కగా మాకున్నటువంటి పై ఆఫీసర్స్ కూడా మాకు చక్కగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని చక్కగా బస్కి సిద్ధపరిచేసి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు వి త్రివిక్రమరావు. నాకు పిఎస్ నెంబర్ 13 టీఓగా డ్యూటీ చేశారు. శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో ఆర్ట్స్ కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకున్నాను. కలెక్టర్ గారు కూడా వచ్చారు, మొత్తం చూశారు. ప్రతి మెటీరియల్ అందిందా లేదా ఒకసారి డీటెయిల్ అడిగారు. చేసుకున్నాం. అన్ని డీటెయిల్డ్గా దీనికి సపరేట్ చేసి సెక్షన్ కూడా బాగా ఇంకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అన్ని కలెక్ట్ చేసుకున్నాం. బస్సుల్లో వెళ్ళడానికి రెడీగా ఉంది. పోలింగ్ సిబ్బంది తమకు ఇచ్చిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రితో బృందాలుగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. నిస్వార్థంతో వైద్య సేవల్లో నిమగ్నమైన ప్రతి ఒక్క నర్సుకి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ దానేటి శ్రీధర్. సహనానికి, సేవకు మారుపేరు నర్సులని ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో సింహద్వారం దగ్గర మెడికవర్ హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ దానేటి శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మెడికవర్ నర్సులందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపే నర్సులు ప్రత్యక్ష దైవాలని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలకు తెగించి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎందరో ప్రాణాలు నిలబెట్టిన నర్సులకు సమాజం ఎంతో రుణపడి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ హెచ్ఆర్ దిలీప్, డాక్టర్ భాను, డాక్టర్ ప్రశాంత్, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బిర్లంగి గ్రామానికి చెందిన
సబితారావులో చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి కాలు జారి నీళ్లలో పడిపోవడంతో ఆమెను కాపాడడానికి వెళ్లిన దూపాన బైరీ కూడా నీళ్లలో మునిగి మృత్యువాత పడ్డాడు. స్థానికులు స్పందించి హుటాహుటిన ఇచ్చాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడ్డ గుంతల వల్లే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇచ్చాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అనిమట్టి మండపంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామివారి జయంతి కార్యక్రమాలు నిర్వహించారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వామివారి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న సిర్లాం గ్రామంలో శనివారం విశ్రాంత కోర్టు ఉద్యోగి ఉత్తరావెల్లి సంఘం దారుణ హత్య. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని చిన్న సిర్లాం గ్రామంలో శనివారం దళిత కాలనీలో నివాసముంటున్న టీడీపీ నేత విశ్రాంత కోర్టు ఉద్యోగి ఉత్తరావెల్లి సంఘం శనివారం అర్ధరాత్రి దాటాక దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు సంఘం తీవ్ర రక్తస్రావంతో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు నిద్రలో నుంచి లేచి చూసేసరికి అతని మెడపై కత్తిపోట్లు ఉండడంతో భయభ్రాంతులకు గురయ్యారు. తక్షణమే రాజాం కేర్ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే సంఘం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పట్లాగే శనివారం ఇంటి బయట వరండాలో పండుకున్న సంఘానికి గుర్తు తెలియని దుండగులు బైక్ పై నుండి వచ్చి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం సంచలనం రేపింది. మృతుడి భార్య నక్షత్రమ్మ ఫిర్యాదు మేరకు చీపురుపల్లి డీఎస్పీ మహేంద్ర, రాజాం రూరల్ సీఐ శ్రీనివాసరావు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందు రోజు ఈ హత్యకు గురికావడంతో రాజకీయ హత్యేనని కుటుంబ సభ్యులు, మృతుడి మేనకోడలు, మాజీ జడ్పీటీసీ మంతెన ఉషారాణి ఆరోపించారు. 2019లో మృతుడి సంఘం తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర వహించి పార్టీకి క్రియాశీలకంగా సేవలందించారు. తన మేనకోడలు మంతెన ఉషారాణికి రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఆమె తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పలువురిపై అనుమానాలు ఉన్నప్పటికీ పోలీసులు చూసుకుంటారని భావించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మా కుటుంబ పెద్ద హత్యకు గురికావడంతో పెద్ద దిక్కు కోల్పోయామని వారి రోదన వర్ణనాతీతంగా మారింది. హత్య చేసిన వారిపై పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి ఉరితీసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నెక్స్ట్ జెడ్పీటీసీ రేగి రామధర్ వలసం టీడీపీ. మాది చినసిర్లాం గ్రామం. మా సొంత మావయ్య అంటే మా అమ్మగారు వారి అన్నయ్యని రాత్రి 1:30 భర్త భార్య వేసవికాలం కాబట్టి బయట పడుకుంటుండగా మా మామయ్యని గుర్తు తెలియని వ్యక్తులు పేక కోసారు. కత్తితో దారుణంగా ఒక 5 ఇంచులు లోనికి వెళ్ళినట్లు బాగా కత్తితో దారుణంగా నరికారు. చాలా మంచోడు మా మామయ్య, ఎటువంటి వివాదాలకి పోని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపేశారు. దయచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. పోలీసు వాళ్ళు ఈ కేసుని వేగవంతంగా చేసి మాకు తగిన ఈ దళితులు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. హత్యకు గురైన సంఘం కుటుంబ సభ్యులకు మాజీ జెడ్పీటీసీ మంతెన ఉషారాణి, సుధాను రాజాం ఏరియా ఆసుపత్రిలో మాజీ మంత్రి, రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ పరామర్శించి ఓదార్చారు. మృతుడు సంఘంకు పంచనామా నిర్వహించి రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగి ఉత్తరావెల్లి సంఘం అనుమానాస్పద మృతి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేస్తామని, ఇప్పటికే క్లూస్ టీం రంగంలోకి దింపామని చీపురుపల్లి డీఎస్పీ మహేంద్ర స్థానిక విలేకరులకు తెలిపారు. చిన్నసిర్లాం గ్రామంలో దళితవాడలో హత్యకు గురైన ఉత్తరావెల్లి సంఘం కుటుంబానికి న్యాయం చేసి బాధ్యులైన వారిపై పోలీసులు శిక్షించాలని రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని బాధ్యులను ఉరితీయాలని పోలీసుల్ని కోరారు. మృతుడు సంఘం బంధువులు ఆరోపణ ప్రకారం రాజకీయ కుట్ర లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.